ఈరోజు మా నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు గత ఫిబ్రవరి 22వ తేదీ బీసీ సమగ్రర్జన సందర్భంగా పెద్దలు చెప్పినట్లు ఆల్టర్నేటివ్ ఇచ్చారు. ఆయనకి 5 మా యొక్క బీసీ డిమాండ్స్ 70 సంవత్సరాలుగా 79 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ యొక్క 5 ప్రధాన డిమాండ్స్, ప్రధానంగా 4 ప్రధాన డిమాండ్స్ ఉన్నాయి. ఇటీవల మా నాయకుడు 1000 ఎకరాలు అనేది డిమాండ్ కూడా దీంట్లో చేర్చడం జరిగింది. ఈ యొక్క న్యాయమైన కోరికలను ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం, ఈ యొక్క బీసీ ఓట్లతోనే ఈ తెలుగుదేశం ప్రభుత్వం గత ఎన్టీ రామారావు కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈ బీసీ ఓట్లతో రాజ్యమెక్కి ఈరోజు బీసీలు న్యాయమైన కోరికలను ఇన్ని సంవత్సరాలుగా ఆయన తీర్చలేకపోయారంటే ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఈరోజు మా నాయకుడు చేస్తున్న ఈ 5 డిమాండ్లు ప్రభుత్వానికి చాలా సింపుల్, చాలా ఈజీ, ఖర్చుతో కూడుకున్నది కాదు. కేవలం ఆర్డర్స్తో ఈ యొక్క డిమాండ్స్ నెరవేర్చవచ్చు. కానీ ఈరోజు ఆయన ప్రభుత్వం దిగొచ్చి మా నెరవేరిస్తే ఈ క్రెడిట్ మా రామచంద్రన్నకు పోద్దని ఒక దురుద్దేశంతో ఈ ప్రభుత్వం కావాలనే కనీసం సేవ కుట్టినట్టు కూడా లేకుండా ఈ యొక్క శిబిరాన్ని గురించి ఇంతకుముందు అన్నోళ్ళు చెప్పారు. ఒక 48 గంటలు ఒక నిరాహార దీక్ష చేస్తున్నారంటే ఆయన చుట్టూ అంబులెన్స్లు, డాక్టర్లు ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు దగ్గరదాపు 3వ రోజు కూడా జరుగుతున్నా కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిపోతుంది. హై టెంపరేచర్లో బాడీ సహకరించక ఆయన చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఆయనకి ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వం అయితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇంకా ప్రధానంగా మీరు చెప్పినట్లు మా నాయకుడు డిమాండ్ చేసే రక్షణ చట్టం ఇది 139 కులాలకు సంబంధించిన చట్టం ఇది. ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీలకు రక్షణ చట్టం ఉన్నా కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చట్టం ఉన్నప్పటికీ వాళ్ళు ఇంకా కూడా ఈ యొక్క అగ్రవర్ణ దురహంకారాల నుంచి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అలాగే మా 139 కులాల్లో 33 సంచార జాతుల వాళ్ళు ఉన్నారు. ఈ 33 సంచార జాతులతో పాటు ఇంకా అనగాని కులాల వాళ్ళు కూడా వారి యొక్క ఈ యొక్క భూస్వాముల చేతుల్లో వాళ్ళ చెప్పుల కింద నలుగుతూనే ఉన్నారు. వారి కోసం, వారి రక్షణ కోసం మా నాయకుడు ఈ రక్షణ చట్టాన్ని అడుగుతున్నాడు. దీంట్లో తప్పేముందమ్మా? ఇది ఇచ్చేదానికి చంద్రబాబు నష్టమేమ్మా. తర్వాత వచ్చేసి 2వ డిమాండ్ రాజధానిలో 1000 ఎకరాలు. ఇక్కడ గత తెలుగుదేశం ప్రభుత్వమే 34,000 ఎకరాలు ఈ రాజధానిలో సేకరించింది. కానీ అది సాల్దన్నట్టు మళ్ళీ వచ్చిన ఈ చంద్రబాబు మరొక 20,000 ఎకరాలు కూడా సేకరిస్తున్నారు. 56% ఉన్న బీసీలకు 54,000 ఎకరాల్లో ఒక 1000 ఎకరాలు ఇవ్వడం పెద్ద నష్టమేం కాదు. అది వివిధ సామాజిక భవనాలు నిర్మించుకొని మా బీసీలకు మాకు రాజధానిలో ఒక షెల్టర్ ఉందని ఒక సగర్వంగా మన బీసీలు ఈ రాజధానిలో రాగలరు. అదేవిధంగా మిగతా కులాలకు కూడా వాళ్ళ దామాషలో వారి దామాషలో వారికి ఇదే విధంగా వాళ్ళకి భూములు కేటాయిస్తే వారు కూడా సామాజిక భవనాలు నిర్మించుకొని ఈ యొక్క రాజధానిలో తలెత్తుకొని బతకగల పరిస్థితి ఉంది. అదేవిధంగా జనగణన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేస్తుంది. దాంట్లో కులగణన చేయడం ఈ చంద్రబాబుకి వచ్చిన నష్టమైంది. ఎందుకంటే ఈ 139 కులాల్లో కొన్ని కులాలే లబ్ధి పొందుతున్నాయి. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఇతర. కానీ అదే కులగణన చేసి ABCD E ఉన్నాయి కదా, ఆ ఏ కులాలకు ఇన్ని వస్తుంది, ఏ దామాషాలు రిజర్వేషన్ ఇవ్వాలనేది ఆడ కేటాయిస్తే కేవలం మా బీసీలో ఉన్న మెజార్టీ ఉన్న వాళ్ళు కాకుండా అందరూ దాన్ని చేసుకునే అవకాశాలు ఉన్నాయమ్మా. అదేవిధంగా ఇంకా 44% రిజర్వేషన్లు ఇవ్వమని మా నాయకుడు డిమాండ్ చేస్తున్నారు. మేము ఈరోజు అఫిషియల్గా మాకు 56% ఉన్న ఈ బీసీలకు కేవలం 44% అడుగుతున్నాం. మేము అప్పటికి 12% పక్కన పెట్టి 44% డిమాండ్స్ అడుగుతున్నాం. చంద్రబాబు గారు ఈ 44% ఇస్తే నీకు నష్టమైంది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు 33% బీసీలకి రిజర్వేషన్ కేటాయిస్తే ఈరోజు 27% తగ్గించిన ఈ ప్రభుత్వాలు తగ్గించాయి. కానీ దీని మీద చట్టం చేసి వెంటనే 44% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి. అదేవిధంగా ఈరోజు గతంలో బీసీ కార్పొరేషన్లు బాగా బలంగా ఉండేటివి. ఆ కార్పొరేషన్ల ద్వారా ఎంతోమంది బీసీలు రుణాలు పొంది వారి కులవర్తులు ఇతరత బాగా డెవలప్ చేసుకునే పరిస్థితుల్లో ఈ కుల సంఘ ఈ యొక్క బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేసేసి వారికి నిధులు లేకుండా చేసి కనీసం కులానికి ఒక కార్పొరేషన్ పెట్టి అసలు ఆ కార్పొరేషన్లకు బిల్డింగ్లు లేవు, కనీసం కూర్చునేదానికి కూడా చైర్మన్ కుర్చీలు కూడా లేవు. అలాంటప్పుడు ఈ యొక్క బీసీ కార్పొరేషన్ గతంలాగే వాళ్ళకి నిధులు కేటాయించి బీసీ కార్పొరేషన్ల ద్వారా బీసీలకు న్యాయం చేయాలని మా యొక్క నాయకుని ప్రధాన డిమాండ్. ఈ యొక్క 5 డిమాండ్లను వెంటనే చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం లోపల 12 గంటల లోపల నెరవేర్చకపోతే
జరగనున్న పరిణామాలకు ఈ ప్రభుత్వమే మూల్యం చెల్లించాల్సి వస్తుందని మేము హెచ్చరిస్తున్నాం. మా నాయకుడు ఆరోగ్యం క్రమేణా క్షీణించిపోతుంది. దయచేసి ఈ యొక్క డిమాండ్స్ నెరవేర్చి మా నాయకుడిని దీక్ష విరింపజేసేలా చేయాలని మేము చేతులెత్తి చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.